హాయ్ అండి. ఈరోజైతే నేను ఉల్లిగడ్డ పకోడీ అయితే చేద్దామని చేస్తున్నానండి. ఒక 2-3 చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా చిన్నగా కట్ చేస్తున్నాను చూడండి. అన్ని ఈ విధంగా అయితే చిన్నగా సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవైతే ఒక బేసిన్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులోకి అయితే పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. తర్వాత కారం వేసాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసాను. జీలకర్ర వేసాను. ఇదైతే వంట సోడా అండి. వంట సోడా వేసాను కొద్దిగా లైట్గా. కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఒక కప్పుడు పిండి అయితే వేసుకున్నాను, శనగపిండి. కొద్దిగా బియ్యపిండి కూడా ఒక స్పూనుడు అట్లా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా నా దగ్గర లేదు. శనగపిండి ఒకటే వేసాను. ఇది ధనియాల పొడి అండి. అన్నీ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. వాటర్ అయితే వేయలేదండి. కలిపి ఒక అరగంట సేపు అట్లా ఉంచేసాను. అంటే అన్నీ ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా పట్టాలి కదా అని అట్లా ఉంచేసరికి ఇందులోనే వాటర్ వచ్చేసింది. ఈ విధంగా అయితే ఒక 10 నిమిషాలు అయితే కలుపుకొని పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నీ ఇలా అయితే కలుపుకొని పెట్టుకొని చేసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇంకా అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ మీద ఇంకా కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న స్పూన్ తోటి అయితే కొద్దిగా అయితే వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కేసరికి ఒక 2-3 నిమిషాలు టైం పట్టిందండి. చిన్నగా కొద్దిగా అయితే వేసుకొని చూశాను. నూనె వేడెక్కిందా లేదా అని. నూనె బాగానే వేడెక్కింది. ఇంకా తర్వాత అయితే స్పూన్ తోటి అన్నీ కొద్దిగా చిన్నగా అట్లా వేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకొని అయితే ఒక 2-3 వాయిలు వచ్చినాయండి.
ఈ విధంగా అయితే అన్నీ వేయించుకొని ఇంకొక వాయి కూడా వేసుకున్నాను. అన్నీ వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఆ ఉల్లిగడ్డ పకోడీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే 3 వాయిలు అయితే వేసుకున్నాను. 3 సార్లకైతే అంటే కడాయి చిన్నది అండి, పెద్దది ఏం కాదు. ఇంకా 3 సార్లు వేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా అయితే అన్నీ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.